సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం అయితే విషమంగా ఉన్నట్టయితే వైద్యులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఆదివారం బులెటిన్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ వెంటిలేటర్ పైన ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అంటే డిసెంబర్ 4వ తేదీ రోజు ఘటన జరగా అప్పటి నుంచి అయితే కిమ్స్ హాస్పిటల్లోనే వెంటిలేటర్ పై ఉన్నట్టయితే వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. మనం చూసుకోవచ్చు. ఆ రోజు అయితే శ్రీతేజ్తో పాటు వాళ్ళ అమ్మ రేవతి, నాన్న భాస్కర్, అలాగే చెల్లి సాన్వి కూడా సినిమా చూడడానికి వచ్చారు. అదే సమయంలో అల్లు అర్జున్ రావడంతో అయితే భారీ ఎత్తున ఫ్యాన్స్ లోపలికి రావడంతో అయితే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి చనిపోగా అయితే శ్రీతేజ్ అయితే అప్పటి నుంచి అయితే చావుతో పోరాడుతున్నారు. ఇప్పటికి కూడా అతను బతుకుతాడని చెప్పేసి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు వైద్యులు అయితే. సో ప్రస్తుతం అయితే కిమ్స్ ఆసుపత్రిలో అయితే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ను పరామర్శించడానికి ప్రముఖులు అయితే వస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆదివారం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు వచ్చారు. అలాగే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా వచ్చి పరామర్శించారు. సో మనం చూసుకోవచ్చు. అల్లు అర్జున్ కూడా ఎందుకు రావట్లేదని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఈ తొక్కిసలాటకు సంబంధించి అయితే అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేసి అయితే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చెంచల్ కూడా జైలుకి వెళ్ళిన క్రమంలో అప్పుడే హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన అయితే శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అయినప్పటికీ కూడా సావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్ను కలవకపోవడం ఏంటని చెప్పేసి అయితే చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై అల్లు అర్జున్ కూడా ఈ కేసు కోర్టులో ఉండడం వల్ల నేను ఆ బాబును కలవలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అల్లు అర్జున్ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ అయితే బాబును వచ్చి పరామర్శించాలని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బాబు ఇప్పటికి కూడా చావుతోనే పోరాడుతున్నాడు. ఆయన బతకడం పై వైద్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికి కూడా వెంటిలేషన్ పైన ఉన్నారు. సో వారి కుటుంబానికి కూడా ఇంకా 20 లక్షలు ఇస్తే సరిపోతుందా, ప్రాణం తిరిగి వస్తుందని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.